ఈరోజు వీడియోలో ఎవేక్ అనేటువంటి వెర్బ్‌ని తీసుకొని దాన్ని ఎలా యూజ్ చేస్తారు అన్ని టెన్సెస్‌లో, అలాగే టెన్సెస్‌కి సంబంధించిన 4 కాలమ్స్‌కి సంబంధించి అన్ని కాలమ్స్‌కి సంబంధించి ఎట్లా సెంటెన్స్‌ని యూజ్ చేస్తారు అనేదైతే మనం చూద్దామండి. సో, ఎవేక్ అంటే ఏంటి అంటే మేలుకోవడం, నిద్ర నుంచి లేవటం. ఎవేక్ అంటే మేలుకోవడం, నిద్ర నుంచి లేవడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో, దీన్ని యూజ్ చేసి అన్ని అన్ని సెంటెన్సెస్ ఎలా యూజ్ చేస్తాము అనేది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించి ఇప్పుడే మనం చేస్తాము. నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్స్‌లో చేసేస్తాము. అట్లా గానీ, లేకపోతే డైలీ మనం చేసేటువంటి వర్క్ కానీ, మనం చెప్పేటువంటి వాస్తవాలు ఏవైతే ఉంటాయో ఏవైనా కానీ వాటిని మనం సింపుల్ ప్రెజెంట్‌లో గానీ, సింపుల్ పాస్ట్‌లో గానీ, ఫ్యూచర్‌లో చెప్పేటప్పుడు కూడా అది వాస్తవమే అవుతుంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్‌లో గానీ చెప్తామండి. సో, దాని ప్రకారం చూసినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో అవేక్ అనే దానికి ఎట్లా వాడతారు అంటే, సో, ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే ఐ అవేక్ ఎర్లీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు త్వరగా ప్రతిరోజు మేల్కొంటాను అనేది నేను డైలీ చేసేటువంటి హ్యాబిట్. ఇది వాస్తవమే కాబట్టి ఇది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తున్నామనమాట. సో, ఐ అవేక్ ఎర్లీ ఎవ్రీడే అంటే నేను త్వరగా పొద్దున్నే మేల్కొంటాను. ప్రతిరోజు మేల్కొంటాను. సో, ప్రెజెంట్ కంటిన్యూస్‌లో దీన్ని చెప్పాలి అంటే, ప్రెజెంట్ కంటిన్యూస్‌లో ఏమవుతుందంటే, ఎవేక్ అనేది అవేకింగ్ అవుతుంది. ఇన్ఫార్మ్ చేస్తుంది కాబట్టి, ఐ యామ్ అవేకింగ్ నౌ అంటే నేను ఇప్పుడే మేల్కొంటున్నాను అని చెప్తున్నప్పుడు, ఐ యామ్ అవేకింగ్ నౌ నేను ఇప్పుడు మేల్కొంటూ ఉన్నాను. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌కి సంబంధించి ఐ హావ్ అవేకెన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనేమో అవేక్ అనేది, అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్‌లోనేమో అవేక్ ఇన్ఫార్మ్ జాయిన్ అయింది. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో అవేకెన్ ఈఎన్స్ చేశారు. ఈఎన్ జాయిన్ చేసి అవేకెన్ అని అన్నారు. సో, దీన్ని ఎలా యూజ్ చేస్తారు అంటే ఐ హ్యావ్ అవేకెన్ ఫ్రమ్ స్లీప్. నేను ఇప్పుడే నిద్ర నుంచి మేల్కొన్నాను. ఐ హ్యావ్ అవేకెన్ ఫ్రమ్ స్లీప్. ఇప్పుడే మేల్కొన్నాను, ఆల్రెడీ లేచాను. సో, ఐ హ్యావ్ అవేకెన్ ఫ్రమ్ స్లీప్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. హీ హ్యాస్ బీన్ అవేకింగ్ లేట్ దీస్ డేస్. చూడండి, ఇక్కడ బీన్ అవేకింగ్ అని వచ్చింది లాస్ట్లో. బీన్ అవేకింగ్ అంటే హ్యాస్ బీన్ అవేకింగ్ లేట్ దీస్ డేస్ అంటే ఈ మధ్య కాలంలో అతను ఆలస్యంగా నిద్రలేస్తున్నాడు అని చెప్పడానికి హీ హ్యాస్ బీన్ అవేకింగ్ అని చెప్తాం. సెంటెన్స్ చూసినట్లయితే ఐ అవేక్ ఎర్లీ ఎస్టర్డే. నేను త్వరగా మేల్కొన్నా, ఈరోజు కాదు, ఈరోజు అయితే ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. నిన్న తొందరగానే మేల్కొన్నాను అని చెప్తున్నప్పుడు ఐ అవేక్ ఎర్లీ ఎస్టర్డే అని చెప్తాం. ఇక్కడ అవేక్ అనేది ఎవోక్ అవుతుంది. ఐ అవోక్ ఎర్లీ, ఎవోక్. ఓకే. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ టెన్స్లో అంటే ఇంతకుముందు జరిగింది మనం చెప్తున్నాం కాబట్టి ఆ టైంలో జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది చెప్పాలి కాబట్టి ఐ వాజ్ అవేకింగ్ వెన్ ద అలారం ర్యాంగ్ అంటే ఇక్కడ చూడండి, అలారం మోగినప్పుడు నేను నిద్ర మేల్కొంటూ ఉండేవాడిని. అలా చెప్తున్నప్పుడు ఐ వాజ్ అవేకింగ్ వెన్ ద అలారం ర్యాంగ్. అలారం మోగినప్పుడు నిద్ర మేల్కొంటూ ఉండేదాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ హాడ్ అవోకెన్ బిఫోర్ సన్ రైజ్. సూర్యోదయానికి ముందే నేను మేల్కొన్నాను. ఐ హాడ్ అవోకెన్ బిఫోర్ సన్ రైజ్. సూర్యోదయానికి ముందే మేల్కొన్నాను. పాస్ట్ టెన్స్లోనే ఇది కూడా. ఈరోజు సూర్యుడు రాకముందే లేచాను అని చెప్పినప్పుడు ఐ హాడ్ అవోకెన్ అని చెప్తాం. సో, లేచేశారు కాబట్టి ఐ హాడ్ అవోకెన్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్లో ఎవోక్ V2 అయిపోయింది. అలాగే ఎవోక్కి ఇన్ఫార్మ్ చేర్చారు కాబట్టి ఎవోకింగ్ అయింది. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎవోకెన్ అయింది. V3 అనేది ఎవోకెన్ అయింది. అదే మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి అంటే కనుక బీన్ చెప్పేసేసి ఎవోకెన్ అని చెప్తాం. సో, నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దే హ్యాడ్ బీన్ అవేకింగ్ ఎర్లీ ఫర్ ఏ వీక్ అంటే వారం రోజుల నుంచి వారు తొందరగా లేస్తూ ఉన్నారు. మనం అలా చెప్తాం కదా, వారం రోజుల నుంచి వాళ్ళు తొందరగానే లేస్తున్నారు అని చెప్తున్నప్పుడు దే హ్యాడ్ బీన్ అవేకింగ్ ఎర్లీ ఫర్ వీక్. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ టెన్స్ అండి. ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్కి సంబంధించి ఐ విల్ అవేక్ ఎర్లీ టుమారో. ఇక్కడ కూడా అవేక్ అనేది V1 అయిపోయింది కదా. సింపుల్ ఫ్యూచర్లో అవేక్ ఐ విల్ అవేక్ అని వస్తుంది. సో, ఐ విల్ అవేక్ ఎర్లీ టుమారో. నేను రేపు త్వరగా మేల్కొంటాను. ఈరోజు చెప్తున్నాను నేను రేపు పొద్దున్నే లేస్తాను అని చెప్తున్నప్పుడు ఐ విల్ అవేక్ ఎర్లీ టుమారో అని చెప్తాం. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేసరికి ఐ విల్ బీ అవేకింగ్ ఎట్ 5 AM.
నేను ఉదయం 5 గంటలకి మేలుకుంటూ ఉంటాను. నేను రేపటి గురించి చెప్తున్నా. రేపు 5కి నేను ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటున్నా. 5కి రేపొద్దున నేను మేలుకుంటూ ఉంటానేమో. సో, ఐ విల్ బీ అవేకింగ్ ఎట్ 5 AM. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ విల్ హ్యావ్ అవేకెన్ బై 6 AM. ఉదయం 6 గంటలకి నేను మేలుకొని ఉంటాను. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, రేపు ఉదయం 6కల్లా నేను లేచేసి ఉంటానని చెప్తున్నాను. సో, ఐ విల్ హ్యావ్ అవేకెన్ బై 6 AM. నేను ఉదయం 6 గంటలకి మేలుకొని ఉంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఫ్యూచర్ కంటిన్యూస్లో నెక్స్ట్ ఈ పని జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నప్పుడు మనం వాడతాం కాబట్టి, సో ఇక్కడ నేను ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, దే విల్ హ్యావ్ బీన్ అవేకింగ్ ఫర్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో వాళ్ళు తొందరగా నిద్ర లేస్తూ ఉంటారు. అంటే ఏదైనా కారణం కావచ్చు, నెక్స్ట్ మంత్ ఏదైనా ఫంక్షన్ కావచ్చు, లేదా నెక్స్ట్ మంత్ ఏదో మనకి కార్తీక మాసం అలా ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ మంత్ వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. ఆ రీజన్లో వీళ్ళు ఈ టైంకి లేస్తూ ఉంటారు, నెక్స్ట్ మంత్ అనేది లేస్తూ ఉంటారు అని చెప్తున్నప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాడతామండి. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో లేస్తూ ఉంటారు. నెక్స్ట్ మంత్ ఇంకొక ఫంక్షన్ వస్తుంది, అలా నెక్స్ట్ మంత్ ఇలా లేవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి, పొద్దున్నే లేచి చదువుతూ ఉంటారు, చదువుకోవాలి. ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు మనం హ్యావ్ బీన్ అనేది వాడతాము, విల్ హ్యావ్ బీన్ అనేది వాడతాము, ఇంక్ ఫామ్ వాడతాము.